స్టేట్ ఆఫీస్ నుంచి మనకు ఒక చెడ్డ పేరు వస్తుంది, అది పొడగొట్టుకోవాలి మనం. ఎందుకంటే యాక్టివ్ మెంబర్షిప్ చేసింది మనం కొంత ఫామ్స్ ఇన్కంప్లీషన్ ఉన్నాయి. ఆ ఇన్కంప్లీషన్ మండలాధ్యక్షులు పూర్వాధ్యక్షులు కూర్చొని, ఎందుకంటే రేపు పొద్దున ప్రాబ్లం అవుతుంది మీకే, అది సాధ్యమైనంత తొందరగా ఈ కమిటీలు ఈ ప్రాసెస్లో భాగంగానే యాక్టివ్ మెంబర్షిప్ కూడా చేసిన వాళ్ళతోటి ఎక్కడ ఇన్కంప్లీట్ ఉంది, ఫామ్స్ ఏమన్నా స్టేట్ ఆఫీస్లో మిస్ప్లేస్ అయినాయా లేకపోతే అందలేవా, అది చెప్తే కొద్దిగా నేను కూడా ఫాలోఅప్ చేసి అది కూడా మనం కంప్లీట్ చేసుకుందామని నేను చెప్తున్నా. సంస్థాగత ఎన్నికల్లో మన బల నిరూపణకు మన బూతు స్ట్రాంగ్ ఉండాలి. మనకు ఎక్కడ లేని ఓట్లు మనకు చాలా వచ్చినాయి. ప్రతి బూత్లో బీజేపీ ఉంది, మనం రీచ్ అవుతలేము. ప్రతి బూత్లో ప్రతి ఇంటికి, ముఖ్యంగా ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు ముద్రా లోన్ అంటే మొన్న సంగారెడ్డి పోయినా మోడీకా లోన్ కా ఫామ్ దేవ్ అంటారు. మోడీకా లోన్, ముద్రా లోన్ పేరు వస్తలేదు వాళ్ళకి. చాలా యూజ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే మన వైపు ఈరోజు మనం ఎంత డెవలప్ చేయాలో, ఎన్ని చేయాలో ప్రతి ఇంటికి కేంద్ర ప్రభుత్వం ద్వారా మనం నిధులు ఇస్తున్నాము. ఆ నిధులను ఒకసారి చైతన్యం చేసుకొని ప్రతి వర్గాలను మనం అట్రాక్ట్ అయ్యి మనం ఎందుకంటే కార్యకర్తగా ఎట్లుండాలంటే, మనం సర్పంచ్ రేపు గెలుస్తున్నామనంటే అరే పలానా వ్యక్తి, ఇది ఇంతకుముందు మనం రూక్పాన్పేటలో చేసినాం, మనము బాబాపూర్కి వెళ్ళి తీసుకొచ్చి, అతను మన పార్టీ కాదు, తీసుకొచ్చి ఆ ఊరిని ఒక ఆమ్లెట్ విలేజ్ని ఒకటి చేసి రూక్పాన్పేటలో ఉన్న 100 మంది కార్యకర్తలు ఒకటే గెలిపించారు. అటువంటి మనకు రావాలి. దయచేసి చెప్తున్నా, 8 వార్డులు ఇక్కడ ఏవైతే 8 బూతులు రూరల్ నుంచి టౌన్లోకి వచ్చినాయి కాబట్టి అది కూడా చూసుకొని మనకు టౌన్ కమిటీ స్ట్రాంగ్ చేసుకొని ప్రతి బూత్లో బీజేపీ ఉండేటట్టు, ఎలిజిబిలిటీ అనేది పక్కన పెట్టేసండి. ఇంకా ఎలిజిబిలిటీ అంటే మనం ఇంకా అంతే.